మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రత్లాం నగరంలో కొలువైన మహాలక్ష్మీదేవి ఆలయం. దేశంలోనే ఒక ప్రత్యేకమైనది ఈ ఆలయం. ఎందుకంటే ఈ ఆలయంలో లక్ష్మీమాతను సందర్శించే, పూజించే భక్తులకు బంగారాన్ని, వెండిని ప్రసాదంగా వితరణ చేస్తారు. భక్తులు తమ ఆభరణాలను ఆలయంలో అమ్మవారి అలంకరణకు తీసుకుని వస్తారు. భక్తులు తమ విలువైన ఆభరణాలను ఆలయ పూజారికి అందించి గర్భగుడిలో 3 రోజులు ఉంచుతారు. ఇలా చేస్తే తమకు శుభం కలుగుతుందని భక్తుల విశ్వాసం. భక్తులు తమ ఆభరణాలను గుడిలో ఉంచే సంప్రదాయం అనేక దశాబ్దాలుగా అమలులో ఉంది. హనుమాన్ జయంతి నాడు భక్తులు వేలల్లోనూ, దీపావళికి 3 రోజుల ముందు లక్షలాది భక్తులు వచ్చి లక్ష్మీదేవిని దర్శించి తరిస్తారు. గర్భగుడిలోని దేవతను 100 కోట్ల విలువైన నోట్ల దండలు, వెండి, బంగారము ఆభరణాలతో అలంకరిస్తారు. భక్తులకు వెండి, బంగారం ప్రసాదంగా పంచేంత విరాళాలు గుడికి భారీగా వస్తాయి. దేశం నలుమూలల నుండి భక్తులు ఈ ప్రసాదానికై వస్తారు. ఈ ప్రసాదం కనుక తమ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి తమ ఇంట తిష్ట వేసుకుని కూర్చుంటుందని భక్తుల నమ్మకం. మరొక మంచి వీడియోతో మళ్ళీ చెప్పుకుందాం. శ్రీమాత్రే నమః.